లక్ష్మి యమున కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ, యమునమ్మ దయచేసి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని, తాళి తీసేయమని మాత్రం చెప్పకండమ్మా. విహారి గారితో ఉన్న బంధాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెంచుకోలేను. అలాగని నాకు ఆయన మీద ఎటువంటి ఆశ లేదు. ఆయనను చూస్తూ జీవితాంతం ఈ ఇంట్లోనే ఏదో ఒక మూలన పడుంటాను. మా బంధం గురించి నేను ఎవరికి బయట పెట్టను. దయచేసి మా బంధాన్ని తెంచేయకండమ్మా అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో యమున, లక్ష్మి ఏం చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపు సహస్ర, ఒకవైపు నువ్వు. ఒకవేళ నువ్వు మీ బంధం గురించి ఎవరితోనూ చెప్పకపోయినా, ఒకవేళ రేపటి రోజున మీ బంధం గురించి ఎవరికైనా తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుందో, ఈ కుటుంబం పరిస్థితి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. ఆ కాలమే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి అని చెప్పి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత యమున గదిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. నా కొడుకు జీవితం వాళ్ళిద్దరి మధ్య సతమతం అవుతుంది. వాడు కూడా ఎంతగానో నలిగిపోతున్నాడు. ఇటు సహస్ర, లక్ష్మి వాళ్ళిద్దరికీ ఎవరికి న్యాయం చేయాలో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. అమ్మ తల్లి, నువ్వే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి అని యమున ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి తన గదిలో కూర్చొని గుడిలో జరిగిన విషయం గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. విహారీ గారు, నన్ను క్షమించండి. మీతో బంధాన్ని తెంచేసుకోవాలని నేను కూడా అనుకోలేదు. కానీ యమునమ్మ గారి సంతోషం కోసం మీకు విడాకులు ఇవ్వాలనుకొని మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను అని చెప్పి లక్ష్మి తన మెడలో ఉన్న తాళిని చూసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విహారీ వస్తాడు. విహారీని చూడగానే లక్ష్మి కన్నీళ్లు తుడుచుకొని, ఏంటి విహారీ గారు ఇలా వచ్చారు? ఈ టైంలో మీరు నా గదిలోకి రావడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. వెళ్ళిపోండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఒకవేళ మన బంధం గురించి ఈరోజు బయటపడాలని ఉంటే అలాగే బయటపడనివ్వు. నేను నీతో ఈరోజు ఎలాగైనా సరే మాట్లాడే తీరుతాను. గుడిలో నేను నీ మెడలో ఉన్న తాళిని తీస్తానన్నప్పుడు నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాళిని తీయొద్దని ఎంతగానో వేడుకున్నావు. అంటే నేను కట్టిన తాళికి నువ్వు అంతలా విలువిస్తున్నావంటే నేనంటే నీకు ఎంతో ప్రేమ ఉన్నట్టే కదా లక్ష్మి. అంత ప్రేమను పెట్టుకొని మరి ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నావు అని చెప్పి విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. నన్ను ఎప్పుడు కూడా ఈ ప్రశ్న అడగొద్దు అని చెప్పి లక్ష్మి ఎంతో బాధగా విహారీకి చెప్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర అక్కడికి వస్తుంది. ఏంటి బావా, ఇద్దరు దేని గురించి ఈ టైంలో డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు, మన కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది, దాని గురించే మాట్లాడుకుంటున్నాం అని విహారీ అంటూ ఉంటాడు. ఓ, కొత్త ప్రాజెక్ట్ గురించా? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా డిస్కస్ చేస్తాను కదా మీతో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, వెళ్ళి పడుకో సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు కూడా రాబావా, నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తావో ఆఫీస్ విషయాల గురించి రేపు డిస్కస్ చేసుకోవచ్చులే. నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. రేపు తాతయ్య వాళ్ళు వస్తున్నారట, ఇందాకే అమ్మ వాళ్ళకు ఫోన్ చేశారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏంటి, తాతయ్య వాళ్ళు వస్తున్నారా? నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి విహారీ, సరే లక్ష్మి నువ్వు కూడా త్వరగా పడుకో అని చెప్పి విహారీ అక్కడి నుండి వచ్చేస్తాడు. సహస్ర మనసులో విహారీ గురించి ఆలోచిస్తూ, బావా రేపు తాతయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అయినా వాళ్ళతో మాట్లాడి ఆగిపోయిన మన కార్యానికి మళ్ళీ ముహూర్తం పెట్టించమనాలి అని చెప్పి మనమిద్దరం ఒకటవుతే అప్పుడు ఆ లక్ష్మిని నువ్వు ఖచ్చితంగా మర్చిపోతావు. నిన్ను నా కొంగుకి కట్టిపడేసుకుంటాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది. మరోవైపు రామాపురం అనే ఊర్లో ఒక ఆవిడకు గుడిలో ఒంటి మీదకు అమ్మవారు వస్తుంది. అమ్మవారు పూనడంతో ఆ మహిళ ఆగ్రహంతో పూనకం వచ్చి ఊగిపోతూ ఉంటే, అమ్మ శాంతించు తల్లి అంటూ ఊరి జనం అందరూ కూడా ఆవిడ తల మీద నీళ్లు పోస్తూ ఉంటారు. పసుపు కుంకుమ కలిపిన నీళ్లు పోస్తూ శాంతించు తల్లి అంటూ వాళ్ళు అంటూ ఉంటే, అప్పుడు ఆ అమ్మవారు, నేను శాంతించాలంటే మీరొక పని చేయాలి.
2 పుష్కరాల కాలం నుండి నాకు సారె అందడం లేదు. నన్ను వెలికి తీసి నాకంటూ ఒక గుడి కట్టించి ఈరోజు ఇలా పూజలు అందుకునేలాగా చేసిన నాకు ఆ కుటుంబం నుండి సారె రావాలి. అప్పుడే నేను శాంతిస్తాను. ఆ ఇంటి కోడలి చేత నాకు సారె ఇప్పించండి అని చెప్పి అమ్మవారు పోని ఆ మహిళ చెప్పడంతో అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా ఈ గుడి కట్టించింది రాఘవయ్య గారే కదా, వెంటనే మనం రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని ఈ ఊరికి రప్పించి ఆ ఇంటి కోడలి చేతుల మీదుగా అమ్మవారికి సారె ఇప్పించాలి, అప్పుడే ఆ అమ్మవారు శాంతిస్తారు అని చెప్పి ఊరి జనం మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు విహారీ వాళ్ళ తాతయ్య కాశీ యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు. రే విహారీ, నేను కాశీ యాత్రలో ఉన్నప్పుడు నీ గురించి న్యూస్లో వచ్చింది చూశాను. ఉండబట్టలేక పరుగు పరుగున మీ నానమ్మని తీసుకొని నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు నీ మీద ఎటువంటి కేసులు లేవు కదా, ఫ్యాక్టరీలో కూడా ఎటువంటి గొడవలు లేవు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, లేదు తాతయ్య, ప్రస్తుతానికి ఏ సమస్య లేదు, కాకపోతే మనకి వెన్నుపోటు పొడిచింది ఎవరో ఇంకా తెలియడం లేదు, పోలీసులు కూడా ఆ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు లేనిది మన కుటుంబం మీద ఇంత పగబట్టి ఎవరు ఇదంతా చేస్తున్నారో ఏంటో అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి, మళ్ళీ మన కుటుంబానికి దూరమైన సంతోషం తిరిగి రావాలి. అదంతా జరగాలంటే నువ్వు సహస్ర ఒకటవ్వాలి. ఈ ఇంట్లో మళ్ళీ చనిపోయిన నా కొడుకు పుట్టినట్లయితే మన కుటుంబం పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. ఇక ఇంతలో రామపురం నుండి కొంతమంది ఊరి పెద్దలు ఇంటికి వస్తారు. నమస్కారం రాఘవయ్య గారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, నమస్కారం, రండి కూర్చోండి, చాలా రోజుల తర్వాత వచ్చారు అని రాఘవయ్య గారు వాళ్ళందరికీ దండం పెడుతూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళందరూ అక్కడ కూర్చున్న తర్వాత మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము. ఊర్లో ఒక ఆవిడకు అమ్మవారు పూనింది. అమ్మవారు మీ కుటుంబం నుండి సారి తీసుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే వెంటనే మీ కుటుంబం అంతా బయలుదేరి రామపురం రండి రాఘవయ్య గారు, అక్కడ అమ్మవారికి మీ ఇంటి కోడల చేతుల మీదుగా సారి అందించినట్లయితే అమ్మవారు శాంతిస్తారు అని చెప్పి ఊరి ప్రజలు విహారీ వాళ్ళకు చెప్పడంతో అప్పుడు పద్మాక్షి, అలాగే ఇంటి కోడలంటే నా కూతురు సహస్రానే కదా, ఖచ్చితంగా మేము రేపే బయలుదేరి రామపురానికి వస్తాము, అమ్మవారికి సారే ఇస్తాము అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో చాలా సంతోషం అమ్మ అంటూ ఊరి ప్రజలందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఇదంతా వింటున్న వస్తా, ఈ ఇంటి కోడలంటే లక్ష్మి కదా, లక్ష్మి చేతుల మీదుగానే అమ్మవారికి సారీ ఇవ్వాలి అని చెప్పి లక్ష్మిని పక్కకు తీసుకువెళ్ళి, లక్ష్మి, ఆ ఊరి ప్రజలు చెప్పింది విన్నావు కదా, అమ్మవారు ఈ ఇంటి కోడలు అంటే నీ చేతుల మీదుగా సారి తీసుకోవాలని కోరుకుంటున్నారట, కాబట్టి ఈ ఇంటి కోడలువైనా నువ్వే రేపు అమ్మవారికి సారీ ఇవ్వాలి అని అంటూ ఉంటే, కానీ అదేలా కుదురుతుందమ్మా, నేను ఈ ఇంటి కోడలన్న విషయం ఎవరికీ తెలియదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు లక్ష్మి, కోడలివి నువ్వు కాబట్టి నువ్వు మాత్రమే అమ్మవారికి సారీ ఇవ్వాలి, అలా కాకుండా సహస్ర ఇస్తే ఖచ్చితంగా ఈ కుటుంబానికి మళ్ళీ అరిష్టం జరుగుతుంది అని చెప్పి వస్తా లక్ష్మిని హెచ్చరిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా రామపురానికి బయలుదేరి వస్తారు. పద్మాక్షి సహస్రతో, సహస్ర, ఈ ఇంటి కోడలివి నువ్వే కదా, అమ్మవారికి నీ చేతుల మీదుగా సారీ ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందు, విహారీ నువ్వు ఇద్దరు కూడా కలకాలం కలిసి ఉండాలని కోరుకో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. రామాపురం వచ్చిన తర్వాత సహస్ర ఎంతో ఆనందంగా తన చేతులతో అమ్మవారికి సారె పెడుతూ ఉంటే, ఇక ఇంతలో అక్కడున్న దీపపు కుందు సహస్ర చేతిలో ఉన్న చీర మీద పడిపోతుంది. ఇక దాంతో అమ్మవారికి సహస్ర సారె ఇస్తూ ఉంటే ఆ సారెలో ఉన్న చీరతో పాటు మిగతా వస్తువులన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. దాంతో ఊరి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి, ఈ అమ్మాయి చేతుల మీదుగా సారీ ఇస్తూ ఉంటే ఇలా జరిగింది, అమ్మ ఏమీ అనుకోకమ్మా, నీ చేతుల మీదుగా సారీ తీసుకోవడం అమ్మవారికి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు.
ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారికి సారీ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా అని చెప్పి పద్మాక్షి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. దాంతో వస్తా, లక్ష్మి నువ్వు కూడా అమ్మవారి కోసం సారీ తీసుకువచ్చావు కదా, నీ చేతులతో అమ్మవారికి సారీ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అది పని మనిషి, దాని చేతుల మీదుగా సారీ ఇవ్వడం ఏంటి అని పద్మాక్షి మండిపడుతూ ఉంటే, చూడక్క ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారికి సారీ ఇవ్వకుండా వెళ్తే అరిష్టం జరుగుతుంది. అందుకే సారీ ఎలాగో లక్ష్మి ఇచ్చినా కూడా మన ఇంటి నుండే కదా వెళ్ళేది, అటువంటప్పుడు అది తప్పెలా అవుతుంది అని చెప్పి వస్తా లక్ష్మిని అమ్మవారికి సారీ ఇవ్వమని చెప్పడంతో లక్ష్మి ఎంతో భక్తితో అమ్మవారికి దండం పెట్టి సారీను అమ్మవారి పాదాల దగ్గర పెడుతుంది. ఇక అలా లక్ష్మి చేతుల మీదుగా అమ్మవారు సారీ అందుకోవడంతో సహస్రకు పద్మాక్షికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక యమున కూడా ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది. సహస్ర సారీ ఇవ్వబోతే ఆ చీర కాలిపోయింది, కానీ లక్ష్మి చేతుల మీదుగా సారీ ఇస్తే అమ్మవారు ఆనందంగా స్వీకరించారు. అసలు ఏంటి ఈ అద్భుతం? ఒకవేళ నేనే లక్ష్మీ విహారీల బంధం గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా, వాళ్ళది పవిత్రమైన బంధమా అని చెప్పి యమున ఆలోచనలో పడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.